హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 97. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. వాడు కానీ నిజంగానే పెద్ద రౌడీ అయితే నీతో పాటు మేమందరం పోతాం. ముందు కారు స్టార్ట్ చేయి అని గట్టిగా అంటుంది. అర్జున్ కోపంగా చూస్తూ చెయ్యను. నువ్వు నాకు ఫైటింగ్ వచ్చు అని ఒప్పుకునేంత వరకు మనం ఇక్కడ నుండి కదలడానికి వీల్లేదు. ఎవడు వస్తాడో రాని. మన కోసమే వస్తే అప్పుడు చూసుకుందాం అని అంటాడు. దేవా ఎదురుగా ఉన్న కారు ఆగిపోవడంతో వీళ్ళేంటి వెళ్ళకుండా ఇంత మిడ్ నైట్ ఎక్కడ ఆగారు? వీళ్ళకి నా మీద డౌట్ వచ్చినట్టుంది అని అనుకుంటూ తన కార్ని స్పీడ్గా పోనిస్తూ అర్జున్ కార్ క్రాస్ చేసి వెళ్ళిపోతాడు. మధు వెనక ఉన్న కారు వెళ్ళిపోవడంతో ఊపిరి పీల్చుకొని అమ్మయ్య బ్రతికిపోయాం, వాడు మన కోసం వచ్చినట్టు లేడు అని అంటుంది. అర్జున్ ఏమీ మాట్లాడకుండా కారుని లెఫ్ట్ సైడ్ ఉన్న ఒక చిన్న పల్లెటూరులోనికి తీసుకువెళ్తాడు. మధు కంగారుగా మళ్ళీ ఇటెందుకు తీసుకువెళ్తున్నావు? మన ఇంటికి వెళ్ళే రూట్ ఇది కాదు కదా అని అడుగుతుంది. అర్జున్ చాలా సీరియస్గా కొంచెం సేపు కామ్గా ఉండు, మనకి ఎక్కడ డౌట్ వచ్చిందో అని వాడు ఆగకుండా ముందుకు వెళ్ళాడు. వాడు మళ్ళీ మనల్ని ఫాలో అయ్యేలోపు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. వాడి సంగతి రేపు విరాట్ చూసుకుంటాడు అని చెప్పి కార్ చాలా స్పీడ్గా పోనిస్తూ ఉంటాడు. అభి రూట్ చెప్తూ ఉండడంతో అర్జున్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ షార్ట్కట్లో హైదరాబాద్కి రీచ్ అవుతాడు. మార్నింగ్ 5:30 అయ్యే టైంకి 2 కార్లు వెళ్ళి ఘట్టంనేని మ్యాన్షన్ ముందు ఆగుతాయి. గీత చాలా మత్తుగా నిద్రపోతూ ఉండడంతో విరాట్ తనను లేపడం ఇష్టం లేక ఆదిత్య వైపు చూస్తూ, ఆదిత్య నువ్వు సంధ్యాని నిద్రలేపి కార్ పార్క్ చేసిరా అని చెప్పి గీతని తన 2 చేతుల్లోనే తీసుకొని లోపలికి వెళ్తాడు. భవానీ గీత ఇంటికి తిరిగి రాదు అన్న ఆనందంలో విరాట్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ హాల్లోనే ఉంటుంది. గీత నిద్రపోవడంతో విరాట్ కూడా బాగా టైర్డ్ అయిపోవడంతో ఫేస్ అంతా డల్గా ఉంటుంది. విరాట్ గీతని అలా పట్టుకొని తీసుకురావడం చూసిన భవానీ గీతకి ఏం జరిగింది అని ఆనందంగా విరాట్ ముందుకు వెళ్ళి తన ఆనందాన్ని లోపలే దాచేస్తూ చాలా నీరసంగా ఫేస్ పెట్టి ఏమైంది విరాట్, గీత ఎందుకు అలా కదలకుండా ఉంది అని అడుగుతుంది. విరాట్ వియడగా చూస్తూ ఏంటి మీ ప్రాబ్లం అని అడుగుతాడు. భవానీ తనలో ఉన్న మహానటిని బయటికి తీస్తూ గీతకి ఏమైంది అని అడిగితే సమాధానం చెప్పకుండా నా ప్రాబ్లం ఏంటి అని అడుగుతావేంటి విరాట్ అని అంటుంది. విరాట్ చాలా గంభీరంగా నైట్ అంతా జర్నీ చేయడం వల్ల బాగా అలిసిపోయి నిద్రపోతుంది. దానికోసం మీరెందుకు ఇంత సీన్ చేస్తున్నారు అని గంభీరంగా అడుగుతాడు. భవానీ ఆనందం ఆవిరైపోవడంతో ఫేస్ని నీరసంగా పెట్టి ఏంటి నిద్రపోతుందా అని అడుగుతుంది. విరాట్ చాలా సీరియస్గా మీరు నాకు దారి ఇస్తే నేను లోపలికి వెళ్తాను అని అంటాడు. భవానీ పక్కకు జరిగి సోఫాలోకి వెళ్ళి నీరసంగా కూర్చుంటుంది. విరాట్ అక్కడ నుండి స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తుంటే భవానీ విరాట్ అని గట్టిగా పిలుస్తుంది. విరాట్ కొంచెం వెనక్కి తిరిగి ఏంటి అని అడిగేసరికి గీత రూమ్ కింద ఉంది పైన కాదు, 2 రోజులు ఇంట్లో లేకపోయేసరికి మర్చిపోయినట్టున్నావు అని కోపంగా అంటుంది. విరాట్ చాలా యాటిట్యూడ్గా నా ఇంట్లో ఎవరు ఏ రూమ్లో ఉంటున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా? ఇక 2 రోజులకే అన్నీ మర్చిపోయే డిసీజ్ ఏమైనా ఉంది అనుకుంటున్నారా అని కోపంగా అడుగుతాడు. భవాని కొంచెం గంభీరంగా మరి గుర్తున్నప్పుడు తన రూమ్కి తీసుకువెళ్ళకుండా ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడుగుతుంది. చూడండి అత్త, ఒకటే క్వశ్చన్ 10 సార్లు అడిగే ఓపిక మీకు ఉందేమో, ఆన్సర్ చేసే టైం నాకు లేదు. తను నా వైఫ్, తను ఎక్కడ ఉంటుందో డిసైడ్ చేయాల్సింది నేను. తనని నా రూమ్కి తీసుకువెళ్తున్నాను, ఇప్పుడేంటి మీ ప్రాబ్లం అని గట్టిగా అడిగేసరికి భవానీ కోపంగా అక్కడి నుండి లోపలికి వెళ్తుంది. విరాట్ గీతని తన రూమ్లోనికి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోనికి వెళ్తాడు. భవానీ కోపంగా దేవరాజ్ దగ్గరకు వెళ్ళి పక్కన పెట్టి ఉన్న వాటర్ మగ్ తీసుకొని ఫోర్స్గా అతని ఫేస్ మీద కొడుతుంది. దేవరాజ్ కోపంగా చూస్తూ ఏ భవానీ పొద్దు పొద్దున్నే నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎలా బిహేవ్ చేస్తున్నావు అని కోపంగా అడుగుతాడు. భవానీ చాలా సీరియస్గా నేను చెప్పేది వింటే నాకు కాదు నీకు పడుతుంది పిచ్చి. నిన్న ఏమని చెప్పావు? ఆ గీత ఇంటికి తిరిగి రాదు, దాని పీడ విరగడైపోతుంది అని చెప్పావు కదా, ఒక్కసారి బయటికి వచ్చి చూడు. ఆ విరాట్ దాన్ని తీసుకొని ఏకంగా వాడి రూమ్కి వెళ్తున్నాడు. నీకు ఏ ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదు కదా అని గట్టిగా అడుగుతుంది. దేవరాజ్
తన ఫేస్‌లో ఉన్న వాటర్‌ని తుడుచుకొని, "ఏం మాట్లాడుతున్నావు? ఆ గీత తిరిగి రావడం ఏంటి? పొద్దు పొద్దున్నే పగటికలలుకుంటున్నావా?" అని గంభీరంగా అడుగుతాడు. భవాని కోపంగా పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని గట్టిగా నేలకు వేసి కొట్టి, "పగటికలకు నేను కాదు, నువ్వు. నేను చెప్పింది నమ్మకపోతే ఏదో చేస్తారని రాత్రి పంపించావుగా మనుషుల్ని. ఒక్కసారి వాళ్ళకి కాల్ చేసి కనుక్కో. ఏం జరిగిందో నీకే అర్థమవుతుంది. నీకు చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చో. ఆ గీతని ఇంట్లో నుంచి ఎలా పంపించాలో నేను ప్లాన్ చేసుకుంటాను. అంతేకాని ఏదో చేస్తాను, పొడి చేస్తాను అని నా దగ్గరకు వచ్చి మాట్లాడకు" అని చాలా సీరియస్‌గా అంటుంది. దేవరాజ్ తన ఫోన్ తీసుకొని, "ఒక 5 మినిట్స్ ఆగు. ఏం జరిగిందో నేను కనుక్కుంటాను" అని చెప్పి అక్కడ నుండి బాల్కనీకి వెళ్ళిపోతాడు. భవాని కోపంగా అటు ఇటు తిరుగుతూ, "గీత, నిన్ను వదలను. వీళ్ళని ఎవరిని నమ్ముకున్నా ప్రయోజనం ఉండేటట్టు లేదు. నేనే ఏదో ఒకటి చేస్తాను" అని చాలా సీరియస్‌గా అనుకుంటుంది. ఆదిత్య సంధ్యని ఎలా లేపాలో అర్థం కాక, "సంధ్య, సంధ్య" అని మెల్లగా పిలుస్తూ ఉంటాడు. సంధ్య నిద్రమత్తులో అటు ఇటు కదులుతూ ఆదిత్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది. "అమ్మ, బాగా నిద్రొస్తుంది. ప్లీజ్ కొంచెం సేపు పడుకోనివ్వు" అని అంటుంది. ఆదిత్య నిద్రలో మత్తుగా మాట్లాడుతున్న సంధ్య వైపు అలా అని చూస్తూ ఉంటాడు. సంధ్య నిద్రపోతూ ఆదిత్య షోల్డర్‌పై తన తలపెట్టుకోవడం, తన చేతిని గట్టిగా పట్టుకోవడం ఆదిత్యకి చాలా బాగా నచ్చుతుంది. ఆదిత్య చిన్నగా నవ్వుకుంటూ తన మనసులో, "నువ్వు ఫస్ట్ టైం మా ఇంటికి వస్తున్నావు. అతి త్వరలోనే ఈ ఇంటి చిన్న కోడలిగా ఇంట్లో అడుగుపెట్టే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను" అని అనుకుంటూ, "నీ మనసులో ఏముందో నాకు తెలుసు సంధ్య. నన్ను చూసిన ప్రతిసారి నీ ఫేస్‌లో నా మీద ఉన్న ప్రేమ క్లియర్‌గా కనిపిస్తుంది. 3 ఇయర్స్ నుండి నన్ను చూస్తూ బ్రతికిస్తున్నావు. నిన్ను చూసిన ఫస్ట్ డేనే నేను నీకు ఫ్లాట్ అయిపోయాను. నీకు కూడా నేనంటే ఇష్టమని తెలిసిన తర్వాత నాలోని ఆనందాన్ని ఎలా వ్యక్తపరచాలో అర్థం కాలేదు. అప్పటి నుండి చూస్తున్నా. నా ముందుకు వచ్చి కనీసం నాతో మాట్లాడతావేమో అని. చూస్తూనే ఉంటావు కానీ ఒక్కరోజు కూడా నా దగ్గరికి వచ్చి మాట్లాడలేదు. అందుకే ఎన్ని రోజులు అలా ఉంటావో అని నేను కూడా కామ్‌గా ఉన్నాను. కానీ ఈరోజు నేను నిన్ను ఇంత దగ్గరగా చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా?" అని తన నుదుటి మీద చిన్న ముద్దు ఇస్తాడు. సంధ్యకి ఎవరో కిస్ చేశారు అని అనిపించడంతో ఉలిక్కిపడి ఒక్కసారిగా లేసి కూర్చుంటుంది. ఆదిత్య కంగారుగా, "ఏమైంది?" అని మెల్లగా అడుగుతాడు. సంధ్య తన నుదురు మీద చేతితో రుద్దుకుంటూ, "ఏం లేదు సార్. ఏదో కల వచ్చినట్టుంది" అని అంటుంది. ఆదిత్య మనసులో, "ఓసి తింగరదానా! నిన్ను మాయ చేయడం చాలా ఈజీ" అని అనుకుంటూ, "అవునా? నేను ఇందాకటి నుండి నిన్ను లేపడానికి ట్రై చేస్తున్నాను. మనం ఇంటికి వచ్చేసాం. పద లోపలికి వెళ్దాం" అని అంటాడు. సంధ్య అయోమయంగా చూస్తూ కార్ డోర్ ఓపెన్ చేసుకొని మెల్లగా కిందకు దిగుతుంది. ఆదిత్య చిన్నగా నవ్వుకుంటూ కారుని పక్కన పార్క్ చేసి సంధ్యతో కలిసి లోపలికి వెళ్తాడు. అర్జున్ వాళ్ళు కూడా రావడంతో లావణ్య ఆ ఇంటిని చూసి నోరు కప్పలాగా తెరిచి, "మధు, మీ ఇల్లేంటే మరీ ఇంత పెద్దగా ఉంది" అని ఆశ్చర్యంగా అడుగుతుంది. మధు చిన్నగా నవ్వుతూ, "లోపలికి వెళ్దాం పద" అని లావణ్యని తీసుకొని లోపలికి వెళ్తుంది. మధు సంధ్యని, లావణ్యని తీసుకొని తన రూమ్‌కి వెళ్ళి, "త్వరగా ఫ్రెష్ అవ్వండి. మళ్ళీ మనం కాలేజీకి వెళ్ళాలి. లేదంటే మా అన్నయ్య అసలు ఊరుకోడు" అని చాలా బాధగా అంటుంది. విరాట్ తన బాత్ కంప్లీట్ చేసుకొని టవల్‌తో బయటకు వచ్చేసరికి గీత మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న విరాట్‌ని చూసి గట్టిగా అరుస్తుంది. విరాట్ కంగారుగా గీత దగ్గరకు వెళ్ళి, "ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు?" అని గంభీరంగా అడుగుతాడు. గీత భయంగా చూస్తూ, "మీరు నా రూమ్‌లో ఏం చేస్తున్నారు?" అని అడుగుతుంది. విరాట్ చాలా సీరియస్‌గా చూస్తూ, "ఒక్కసారి ఈ రూమ్ ఎవరిదో చూడు" అని చెప్పేసరికి గీత ఆ రూమ్‌ని తీక్షణంగా చూసి, "నేను మీ రూమ్‌లోకి ఎలా వచ్చాను?" అని మెల్లగా అడుగుతుంది. విరాట్ చాలా యాటిట్యూడ్‌గా, "కారులో కుంభకర్ణురాల్లాగా నిద్రపోతున్నావు. ఎంత లేపినా లేవడం లేదు. మరి ఇంకేం చేయమంటావు? అందుకే నేనే తీసుకొచ్చాను" అని అంటాడు. గీత ఏడుపు ముఖంతో, "నేను లెగవకపోతే వాటర్ కొట్టైనా లేపమని చెప్పాను కదా! అయినా ఎందుకు తీసుకొచ్చారు? తీసుకొస్తే తీసుకొచ్చారు. నన్ను నా రూమ్‌లో పడుకోబెట్టి మీరు వెళ్ళిపోవాల్సింది కదా! ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు?" అని కొంచెం గట్టిగా అడుగుతుంది. "నాకు నీకులాగా బ్రెయిన్ పనిచేయడం లేదు అనుకుంటున్నావా? ఒక్కసారి నీ రూమ్‌లోకి తీసుకువెళ్ళినందుకే నన్ను నైటంతా అక్కడే ఉంచేశావు. మళ్ళీ బుద్ధున్నంత వరకు నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను అని ఎలా అనుకుంటున్నావు? అందుకే నా రూమ్‌కి తీసుకొచ్చాను. నాకు నా రూమ్‌లో తప్ప ఇంకెక్కడ కంఫర్ట్‌గా ఉండదు" అని చెప్పి అద్దం ముందుకు వెళ్ళి నుంచొని హెయిర్‌ని కోంబ్ చేసుకుంటూ ఉంటాడు. గీత స్పీడ్‌గా కిందకు దిగి, "నేను కిందకి వెళ్తాను సార్" అని అక్కడి నుండి వెళ్ళబోతుంటే విరాట్ గంభీరంగా, "నోరు మూసుకొని వాష్‌రూమ్‌లోనికి వెళ్లి ఫ్రెష్ అవ్వు"
నీకు కావాల్సిన థింగ్స్ అన్నీ ఆ రూమ్‌లో ఉన్నాయి. త్వరగా రెడీ అయ్యి వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటాడు. గీత కోపంగా చూస్తూ నా థింగ్స్ మీ రూమ్‌లోకెలా వచ్చాయి? అని అడుగుతుంది. విరాట్ వెనక్కి తిరిగి గీత వైపు చూస్తూ నీకు కావాల్సిన థింగ్స్ ఉన్నాయి అని చెప్పాను కానీ, నీ రూమ్‌లో ఉన్నవి ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పలేదు కదా! నన్ను ఇరిటేట్ చేయకుండా నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని చాలా సీరియస్‌గా అంటాడు. గీత పెదవులు ఆడిస్తూ బండ సచ్చినోడు. అతను చెప్పింది మేము వినడమే కానీ, మేము చెప్పేది కనీసం వినను కూడా వినడు. పైగా నా ఫేస్ చూడకుండానే నన్ను ప్రేమిస్తున్నాడంట. నా చెవులో క్యాలీఫ్లవర్ పెడుతున్నాడు. ప్రేమించిన వాడెవడైనా ఇంత కోపంగా మాట్లాడతారా? హిట్లర్ అన్న పేరు పెట్టినందుకు దానికి కరెక్ట్‌గా న్యాయం చేస్తున్నాడు అని అనుకుంటూ వాష్‌రూమ్‌లోనికి వెళ్తుంది. విరాట్ చాలా గంభీరంగా నన్ను తిట్టుకుంది చాలు కానీ త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా అని గంభీరంగా అంటాడు. గీత కంగారుగా లోపలికి పరిగెడుతూ వీడికి వెనకాల కూడా చెవులు ఉన్నట్టున్నాయి అని అనుకుంటూ ప్రతిదీ వినపడుతుంది అని అనుకుంటూ తన బాత్ని కంప్లీట్ చేస్తుంది. గీత వాష్రూమ్కి కనెక్ట్ అయి ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోనికి వెళ్ళి చూసేసరికి అక్కడ గీతకు కావలసిన ప్రతి వస్తువు చాలా నీట్గా ఆర్గనైజ్ చేసి ఉంటుంది. గీత ఆశ్చర్యంగా చూస్తూ ఇవన్నీ నా కోసమే అరేంజ్ చేశాడా అని అనుకుంటూ అక్కడ ఉన్నవి ఒక్కొక్కటిగా తీసి చూస్తూ ఉంటుంది. తనకి కావాల్సిన డ్రెస్సెస్, షూస్, మేకప్ థింగ్స్, హెయిర్ యాక్సెసరీస్, వాచెస్, జ్యువెలరీతో సహా అన్నీ చక్కగా అరేంజ్ చేసి ఉన్నాయి. గీత వాటిని ఆశ్చర్యంగా చూస్తూ వాటిలో ఉన్న ఒక సింపుల్ డ్రెస్ తీసుకొని వేర్ చేసి చాలా నీట్‌గా రెడీ అయ్యి మెల్లగా బయటికి వస్తుంది. విరాట్ గీత వైపు అలానే చూస్తూ ఉంటాడు. గీత కొంచెం ఇబ్బందిగా సార్ కిందకి వెళ్దామా? అందరూ ఆల్రెడీ కిందకు వచ్చేసి ఉంటారు. మనిద్దరమే పైన ఉంటే బాగోదు. తప్పుగా అనుకుంటారు అని మెల్లగా అంటుంది. విరాట్ గీత చేయి పట్టుకొని వెళ్దాం పదా అని కిందకు నడుస్తాడు. అప్పటికే టైం 8 అవ్వడంతో అందరూ కిందకు వచ్చి హాల్లో కూర్చొని ఉంటారు. అక్కడ అందరినీ చూసిన గీత కంగారుగా తన చేతిని వెనక్కి లాక్కొని విరాట్ని క్రాస్ చేసి స్పీడ్గా నడుచుకుంటూ కిందకు వెళ్తుంది. విరాట్ చిన్నగా నవ్వుకుంటూ గీత వెనకే హాల్లోనికి వెళ్తాడు. పద్మావతి గారు గీత దగ్గరకు వచ్చి మీరు లేని ఈ 2 రోజులు ఇల్లంతా బోసిపోయింది. మీరందరూ రావడంతో ఇప్పుడు ఇల్లు కళకళలాడిపోతుంది. మీ అమ్మమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? అని ఆప్యాయంగా అడుగుతారు. గీత చిన్న చిరునవ్వుతో బాగున్నారు మేడం అని అనడంతో పద్మావతి గారు కోపంగా చూస్తూ ఈ మేడం అని పిలిచే రోగం మళ్ళీ అంటుకుందా? అని అడుగుతారు. గీత చిన్నగా నవ్వుతూ సారీ పద్దు మొన్నటి వరకు పిలిచి పిలిచి అలవాటైపోయింది అని అంటుంది. పద్మావతి గారు ఒక బాక్స్ గీత చేతిలో పెట్టి నేను పెళ్లి చేసుకొని మొట్టమొదటిసారి ఇంట్లో అడుగుపెట్టినప్పుడు మా అత్తగారు గిఫ్ట్‌గా ఈ బాక్స్ ఇచ్చారు. లెక్క ప్రకారం అయితే ఇది మీ అత్తగారికి చెందాలి. ఎందుకో తెలీదు. ఇది మాత్రం నీకు ఇవ్వాలి అనిపించింది. ఆ విషయం వసుంధరని అడిగితే హ్యాపీగా ఇవ్వండి అత్తయ్య. నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు అని చెప్పింది. అందుకే నీ పుట్టినరోజు కానుకగా తరతరాల నుండి ఈ ఇంటి పెద్ద కోడలికి దక్కుతున్న ఈ గౌరవాన్ని నీకు ఇవ్వాలి అనుకుంటున్నాను. దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకో అని చెప్తారు. గీత కంగారుగా వద్దు ఇప్పుడు ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నేను హ్యాండిల్ చేయలేను. ప్లీజ్ ఇది అత్తయ్యకే ఇవ్వండి. నిదానంగా నేను తీసుకుంటాను అని మెల్లగా అంటుంది. పద్మావతి గారు కోపంగా చూస్తూ ఉండడంతో వసుంధర గారు ముందుకు వచ్చి అత్తయ్య అంత ప్రేమగా ఇస్తున్నారు కదా గీత కాదు అనకు అని అనడంతో గీత ఇంకేం మాట్లాడలేక కామ్గా ఆ బాక్స్ని తీసుకొని నిలబడుతుంది. అదంతా చూస్తున్న శాలిని కోపంతో రగిలిపోతూ అది నాకు దక్కాల్సిన గౌరవం. బయట నుండి వచ్చిన నువ్వు ఏం మాయ చేసావో తెలియదు. విరాట్ బావతో సహా ఇంట్లో వాళ్ళందరూ నిన్ను నెత్తిన పెట్టుకుంటున్నారు. మీ ఆనందాలకు ఎక్కడ అడ్డు వస్తానో అని నాకు పెళ్లి చేసి పంపాలనుకుంటున్నావా బావా? నా గొంతులో ప్రాణముండగా ఇంటి గడప దాటి చచ్చిన బయటికి వెళ్ళను. ఆ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఎప్పటికైనా నా మెడలో తాళి కట్టేది నువ్వు మాత్రమే. ఈ ఇంటి పెద్ద కోడలిగా అన్ని గౌరవాలు పొందే హక్కు నాకు మాత్రమే ఉంది అని కోపంగా అనుకుంటూ ఉంటుంది. పద్మావతి గారు విరాట్ వైపు చూస్తూ ఏంటికన్నా మీ పెళ్లి తర్వాత వచ్చిన నీ భార్య ఫస్ట్ బర్త్డేకి నువ్వేం గిఫ్ట్ తీసుకురాలేదా అని అడుగుతారు. మధు మా వదిన మా వదినకి గిఫ్ట్తో పాటు సర్ప్రైజ్ కూడా ఇవ్వాలనే కదా 10 ఇయర్స్ నుండి రిలేషన్ కట్ అయిపోయినా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి మరి తనని సర్ప్రైజ్ చేశాడు. అంతకు మించి పెద్ద గిఫ్ట్ ఇంకేముంటుంది అని నవ్వుతూ అంటుంది. విరాట్ చిన్నగా నవ్వుతూ ముందుకు వచ్చి తన పాకెట్లో నుండి ఒక బాక్స్ తీసి గీత ముందు పెడతాడు. గీత ఆశ్చర్యంగా చూస్తూ అలానే నుంచుని ఉంటుంది. విరాట్ ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న రింగ్ తీసి గీత చేతికి తీసుకొని
తన వేలికి తొడుగుతాడు. విరాట్ కొంచెం గంభీరంగా మాట్లాడుతూ, "ఈ రింగ్ ఎప్పుడు నీ చేతికే ఉండాలి. పొరపాటును కూడా తీసి పక్కన పెట్టుకు" అని అంటాడు. పద్మావతి గారు ఆనందంగా చూస్తూ ఉండడంతో శాంతి గారు ఆవిడ దగ్గరకు వచ్చి, "అత్తయ్య, వాళ్ళిద్దరి విషయంలో మనమే చాలా స్లోగా ఉన్నట్టున్నాం. శాంతి పూజకి ముహూర్తం పెట్టడం బెటరేమో" అని అంటారు. పద్మావతి గారు విరాట్ వైపు చూస్తూ, "కృష్ణ, ఎప్పటినుండో నేను ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను" అని అంటాడు. విరాట్ ఆవిడ వైపు చూస్తూ, "దేని గురించి నాని? అది ఏ విషయమైనా, ఏ టైం అయినా మీరు నిరభ్యంతరంగా నాతో మాట్లాడొచ్చు. నాతో మాట్లాడడానికి మీరు ఇలా పర్మిషన్ అడగడం ఏంటి?" అని అంటాడు. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.